అందరికీ నమస్కారం. ఈ రోజు వీడియోలో డ్రై నైట్రోజన్తో ఎవాపరేటర్ మరియు కండెన్సర్ని ఎలా శుభ్రం చేయాలో ఇంకా ఫ్లషింగ్ చేయాలో తెలుసుకుందాం. లక్ష్యాలు ఈ వీడియో ముగింపులో మీరు చేయగలరు. 1. సంప్రదాయ రెఫ్రిజిరేటర్ నుండి భాగాలను తీసివేయడం. 2. డ్రై నైట్రోజన్తో కండెన్సర్ కాయిల్లను శుభ్రం చేసి ఫ్లష్ చేయడం. 3. హాట్ ఎయిర్ గన్తో కండెన్సర్ మరియు ఎవాపరేటర్ కాయిల్స్ను డ్రై చేయడం. దీన్ని ఆచరణాత్మకంగా చేయడానికి అవసరమైన సాధనాలను సామగ్రిని సేకరిద్దాం. 4.7 మిల్లీమీటర్ల నుండి 16 మిల్లీమీటర్ల వరకు ఫ్లేరింగ్ బ్లాక్ మరియు యోక్ ఒక సెట్. స్వేజింగ్ టూల్ సెట్ లేదా మల్టిపుల్ టూల్ 1/4 ఇంచు నుంచి 5/8 ఇంచు వరకు అన్ని సైజుల్లో. హ్యామర్ బాల్ పీన్ 220 గ్రాములు 1. మెజరింగ్ టేప్ 2 మీటర్లు 1. ట్యూబ్ కట్టర్ 3 మిల్లీమీటర్ల నుండి 16 మిల్లీమీటర్ల వ్యాసార్థంతో 1. స్పానర్ డబుల్ ఎండ్ 4.7 నుండి 16 మిల్లీమీటర్లు 1. కటింగ్ ప్లేయర్ 200 మిల్లీమీటర్లు. నోస్ ప్లేయర్ 150 మిల్లీమీటర్లు 1. స్క్రూ డ్రైవర్ 10 మిల్లీమీటర్ల టిప్ 200 మిల్లీమీటర్ల పొడవు 1. హాట్ ఎయిర్ గన్ 1. లైన్ టెస్టర్ 500 వోల్ట్స్ హెవీ డ్యూటీ 1. గ్యాస్ వెల్డింగ్ సెట్ 1. హ్యాండ్ షట్ ఆఫ్ వాల్వ్తో పాటు నైట్రోజన్ రెగ్యులేటర్ 2 స్టేజ్ 1. ఇన్సులేషన్ టేప్ 1. శాండ్ పేపర్ 1. విధానం టాస్క్ 1. సంప్రదాయక రెఫ్రిజిరేటర్లో అంతర్గతంగా శుభ్రపరచడం కోసం రెఫ్రిజిరేషన్ సిస్టమ్ నుండి ఎవాపరేటర్ కాయిల్ మరియు కండెన్సర్ కాయిల్ను తీసివేయండి. దశ 1. రెఫ్రిజిరేటర్కు విద్యుత్ సరఫరాను డిస్కనెక్ట్ చేయండి. దశ 2. రిలే కవర్ క్లిప్ను తీసివేయండి. దశ 3. కంప్రెసర్ టెర్మినల్ నుండి రిలేను సున్నితంగా లాగండి. దశ 4. టార్చ్ ఫ్లేమ్ రీచ్ నుంచి వైర్ హార్నెస్ అసెంబ్లీని దూరంగా ఉంచండి. దశ 5. సర్వీస్ సిలిండర్లోని రిఫ్రిజరెంట్ను రికవర్ చేయండి. దశ 6. చుట్టుపక్కల ఉన్న రెఫ్రిజరెంట్ గ్యాస్ ఏదైనా ఉంటే దాన్ని తప్పించడానికి 5 నిమిషాలు అనుమతించండి. దశ 7. టార్చ్ను వెలిగించి న్యూట్రల్ ఫ్లేమ్కు సర్దుబాటు చేయండి. దశ 8. డీబ్రేస్ సక్షన్ లైన్ అవుట్లెట్ డ్రయర్ నుండి క్యాపిలరీ ట్యూబ్. దశ 9. కండెన్సర్ కాయిల్ మౌంటింగ్ బ్రాకెట్ను విప్పండి. దశ 10. రెఫ్రిజిరేటర్ నుండి కండెన్సర్ కాయిల్ను వేరు చేయండి. దశ 11. లోపల నుండి ఎవాపరేటర్ కాయిల్ని లాగడానికి వీలుగా పైకి కీలు విప్పడం ద్వారా తలుపును తీసివేయండి. దశ 12. ఎవాపరేటర్ కాయిల్ మౌంట్ అమరికను తనిఖీ చేయండి. సాధారణంగా ముందు భాగం 2 బోల్ట్లపై అమర్చబడి ఉంటుంది, వెనుక భాగం లాక్ ఏర్పాట్లు. దశ 13. మౌంట్ బోల్ట్ను తీసివేయండి. ఎవాపరేటర్ను అన్లాక్ చేయండి. దశ 14. ఎవాపరేటర్ నుండి థర్మోస్టాట్ బోల్ట్లను తొలగించండి. దశ 15. రెఫ్రిజిరేటర్ నుండి ఎవాపరేటర్ను సున్నితంగా లాగండి. దశ 16. ఎవాపరేటర్ అవుట్లెట్ నుండి సక్షన్ లైన్ను డీబ్రేస్ చేయండి. అలాగే ఎవాపరేటర్ కాయిల్ ఇన్లెట్ నుండి క్యాపిలరీ ట్యూబ్ను డీబ్రేస్ చేయండి. దశ 17. ఎవాపరేటర్ నుండి సక్షన్ లైన్ ఇంకా క్యాపిలరీ ట్యూబ్లను డీబ్రేస్ చేయడానికి ముందు ఎవాపరేటర్ కాయిల్ అల్యూమినియం జాయింట్లపై తడిగుడ్డ ఉంచండి. దశ 18. ఇప్పుడు ఎవాపరేటర్ కాయిల్ కండెన్సర్ కాయిల్ అంతర్గతంగా శుభ్రపరచడానికి సిద్ధంగా ఉంది. టాస్క్ 2. కండెన్సర్ మరియు ఎవాపరేటర్ కాయిల్ను నైట్రోజన్తో శుభ్రం చేసి ఫ్లష్ చేయండి. దశ 1. వైర్ బ్రష్తో కండెన్సర్ బాహ్య ఉపరితలాన్ని శుభ్రం చేయండి. దశ 2. కాయిల్ కోసం 150 మిల్లీమీటర్ల పొడవు 6 మిల్లీమీటర్ల ట్యూబ్ను కట్ చేయండి. దశ 3. 150 మిల్లీమీటర్ల రాగి ట్యూబ్కి ఒక చివర 6 మిల్లీమీటర్ల ఫ్లేర్ నట్స్ ని ఇన్సర్ట్ చేసి ఫ్లేరింగ్ బ్లాక్ మరియు యోక్ సహాయంతో 6 మిల్లీమీటర్ల ఫ్లేర్ చేయండి. దశ 4. ఫ్లేరింగ్ బ్లాక్ ఇంకా స్వేజ్ పంచ్ సహాయంతో 6 మిల్లీమీటర్ల బండీ ట్యూబ్కు సరిపోయేలా మరొక చివరను స్వాచ్ చేయండి. దశ 5. కండెన్సర్ కాయిల్ లేదా ఎవాపరేటర్ కాయిల్ యొక్క బండీ ట్యూబ్కు స్వేజ్ ట్యూబ్ని చొప్పించండి. దశ 6. బ్రేజింగ్ చేయడానికి ముందు చేరాల్సిన ఉపరితలాలు శుభ్రంగా ఉన్నాయని ఎమరీ షీట్లను ఉపయోగించి ఆక్సీకరణ, ధూళి లేదా గ్రీజ్ వంటి కలుషితాలు లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. వెండి రాడ్తో కీళ్లను బండీ ట్యూబ్స్ మరియు కాపర్ ట్యూబ్స్ బ్రేస్ చేయండి. తగిన
ఫ్లెక్స్ ఉపయోగించండి. శీతలీకరణ వ్యవస్థలలో సాధారణంగా కనిపించే విభిన్న పదార్థాలను బ్రేజింగ్ చేయడానికి ఉపయోగించే సాధారణ ఫ్లెక్సులు. అవి రాగి నుండి రాగి, రాగి నుండి అల్యూమినియం, రాగి నుండి ఉక్కు, అల్యూమినియం నుండి అల్యూమినియం మరియు అల్యూమినియం నుండి ఉక్కు. దశ 7 వెండి కడ్డీతో జాయింట్ సరిగ్గా అమర్చబడిందని నిర్ధారించుకోండి. దశ 8 చిన్న అద్దంతో తనిఖీ చేయండి. ఎదురుగా కూడా సరిగ్గా కప్పబడి ఉంటాయి. దశ 9 ఫ్లేర్ నెట్తో 6 మిల్లీమీటర్ల స్ట్రైట్ యూనియన్ను కనెక్ట్ చేయండి. దశ 10 ఛార్జింగ్ గొట్టాన్ని తనిఖీ చేయండి. 2 చివర్లలో రబ్బర్ బుషెస్ ఉన్నాయని నిర్ధారించుకోండి. దశ 11 సవ్య దశలో బిగించడం ద్వారా డ్రై నైట్రోజన్ సిలిండర్ మరియు హ్యాండ్ షట్ ఆఫ్ ఛార్జింగ్ లైన్ యొక్క ఒక చివరను కనెక్ట్ చేయండి. దశ 12 కండెన్సర్ కాయిల్ లేదా ఎవాపరేటర్ కాయిల్లోని స్ట్రైట్ యూనియన్ కు ఛార్జింగ్ హోస్ యొక్క మరొక చివరిని కనెక్ట్ చేయండి. దశ 13 డ్రై నైట్రోజన్ సిలిండర్ రెగ్యులేటర్ వాల్వ్ సిస్టమ్ ను విప్పండి. ఇంకా హ్యాండ్ షట్ ఆఫ్ వాల్వ్ తెరిచి ఉంచండి. దశ 14 సిలిండర్ కీ సహాయంతో నైట్రోజన్ సిలిండర్ వాల్వ్ యాంటీ క్లాక్ వైజ్ స్టెమ్ పగలగొట్టండి. దశ 15 నైట్రోజన్ సిలిండర్లో సిలిండర్ ప్రెషర్ ని తనిఖీ చేయండి. దశ 16 టెస్టింగ్ ప్రెషర్ గేజ్ సహాయంతో సవ్య దిశలో రెగ్యులేటర్ స్పిండిల్ ని నెమ్మదిగా తిప్పండి. అలాగే 7 కిలోలు పర్ సెంటీమీటర్ స్క్వేర్ అవుట్ఫ్లోను నిర్వహించండి. దశ 17 కండెన్సర్ అవుట్లెట్ పై మీ చేతిని పట్టుకోండి. దశ 18 మీ వేలిని వదిలివేయడానికి బదులు మీ వేలితో కొన్ని సెకన్ల పాటు అవుట్లెట్ మూతిని మూసివేయండి. దశ 19 గరిష్టంగా 5 నిమిషాలు కాలుష్యం అంతా బయటకు వచ్చే వరకు పై విధానాన్ని పునరావృతం చేయండి. కండెన్సర్ ఇవాపరేటర్ కాయిల్ ముగింపును ఫ్లషింగ్ చేసిన తర్వాత ఇప్పుడు కాయిల్స్ అసెంబ్లింగ్ కోసం సిద్ధంగా ఉంది. కండెన్సర్ కాయిల్ను ఫ్లష్ చేయడం వల్ల చర్మానికి చికాకు కలిగించే లేదా హాని కలిగించే క్లీన్జింగ్ సొల్యూషన్లు, రసాయనాలు లేదా చెత్తను నిర్వహించడం ఉండవచ్చు. చేతి తొడుగులు ధరించడం వలన మీ చేతులను ఈ పదార్థాలతో కాంటాక్ట్ నుండి రక్షించే భౌతిక అవరోధాన్ని అందిస్తుంది. స్కిన్ ఇరిటేషన్, కోతలు లేదా రాపిడి ప్రమాదాన్ని నివారిస్తుంది. టాస్క్ 3 హాట్ ఎయిర్ గన్తో కండెన్సర్ మరియు ఎవాపరేటర్ కాయిల్ను ఆరబెట్టండి. దశ 1 రేఖాచిత్రం ప్రకారం నైట్రోజన్ సిలిండర్ను కనెక్ట్ చేయండి. దశ 2 గాలి ప్రవేశాన్ని నివారించడానికి డ్రైయింగ్ ఆపరేషన్ సమయంలో నైట్రోజన్ ని పంపడానికి రెగ్యులేటర్పై 0.5 కిలోలు పర్ సెంటీమీటర్ స్క్వేర్ వరకు నియంత్రించండి. దశ 3 హాట్ ఎయిర్ గన్ ని ఆన్ చేయండి. దశ 4 గన్ ని పట్టుకుని కండెన్సర్ కాయిల్ ని వేడి చేయండి. కుడి నుండి ఎడమకు, పై నుండి కిందకు 15 నిమిషాలు హాట్ ఎయిర్ గన్ యొక్క రేటింగ్ కొనసాగింపును తనిఖీ చేయండి. దశ 5 హాట్ ఎయిర్ గన్ ని స్విచ్ ఆఫ్ చేయండి. దశ 6 ఛార్జింగ్ హోస్ ని తీసివేసి సరైన క్యాప్ తో ఇన్లెట్ అవుట్లెట్ నోటిని స్ట్రైట్ యూనియన్ గన్ ప్లగ్ చేయండి. దశ 7 2 చివరలను తగిన క్యాప్లతో ప్లగ్ చేయండి. దశ 8 ఇప్పుడు కండెన్సర్ కాయిల్ అసెంబ్లింగ్ కోసం సిద్ధంగా ఉంది. రీక్యాప్ ఈ వీడియోలో వీటిని ఎలా చేయాలో మనం చర్చించాము. 1 సంప్రదాయ రెఫ్రిజిరేటర్ నుండి భాగాలను తీసివేయటం. 2 డ్రై నైట్రోజన్తో కండెన్సర్ కాయిల్ను శుభ్రం చేసి ఫ్లష్ చేయటం. 3 హాట్ ఎయిర్ గన్తో కండెన్సర్ మరియు ఎవాపరేటర్ కాయిల్స్ను డ్రై చేయడం.